నమస్తే. నేను గుర్తున్నానా? మర్చిపోయే పని చేసావా నువ్వు? మీతో మాట్లాడాలి. ఏమిటో? మీ వారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఓసిని అఘాత్యం కూలా, నీకు నా మొగుడే దొరికాడటే, పైగా నా మొగుడిని పెళ్లి చేసుకుంటానని నా దగ్గరే చెప్తావా? నీ గుడ్లు పీకేస్తా, నిన్ను నిలువునా పాటేస్తా. మీరు ఇలా ఆవేశపడ్డంలో అర్థం ఉంది. అర్థమా? అర్థం ఉన్నారా? మీరు కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వినండి. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. త్వరగా చెప్పాడు. నేను మధుని అంటే మా వారిని. ప్లీజ్ నేను చెప్పేది వినండి. నేను మధుని గాఢంగా ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. అనుకుంటావు. ఎందుకు అనుకో? కాస్త శాంతంగా వినండి. మధుని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. ఆ పంచాయి తల్లి పేడ విరగడైపోతుంది. మీరు నన్ను మాట్లాడనివ్వడం లేదు. చెప్పు. డబ్బుందన్న అహంకారంతో కాదు, మధు మీద నా మమకారంతో చెప్తున్నాను. మధుయే కాదు, మీరు పిల్లలు కూడా సుఖంగా ఉండాలి. అందుకని మధుని పెళ్లి చేసుకోవడానికి మీరు అనుమతిస్తే మీకు ₹1,00,00,000 ఇస్తాను.